ప్లేస్ ఉన్నాయి ఫైనాన్స్ ప్రసన్నభద్రం ధ్యాయేత్ సర్వే విఘ్నోపశాంతయే అన్న సైడ్ జరిగింది. ప్రధానంగా రైతులకు అండగా నిలబడడానికి, రైతుకు సకల సౌకర్యాలు కల్పించాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా గతంలో వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ రైతులకు అండగా నిలబడడానికి చేస్తున్న కార్యక్రమాలు మీరు అన్నీ కూడా చూస్తున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 3 మాసాలు అవుతున్న సందర్భంలో చూస్తే బడ్జెట్లో కానీ ఇతరత్ర రైతు రిలేటెడ్ కోసం ఖర్చు పెట్టినటువంటివి అమౌంట్ పరంగా చూస్తే 1,10,000 కోట్లు రైతు వర్గానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందన్న సందర్భంగా మీకు చెప్తూ, అందులో రైతు రుణమాఫీ ఏకకాలంలో 25,00,000 కుటుంబాలకు 20,650 కోట్లు కానీ, రైతు భరోసా పేరిట 9 రోజుల్లో 9 కోట్లు ఒకసారి ఇచ్చి, అంతకంటే ముందు ఒకసారి, మళ్ళీ ఇప్పుడు కూడా ఎకరం లోపల వేసి మిగతా 45 రోజుల లోపల 9,000 కోట్లను ఈ సంవత్సరం కూడా ఈ పంట కూడా వేయాలని చెప్పినటువంటి కలుపుకుంటే, రైతులు పండించినటువంటి పంటలు కొనుగోలు చేసినటువంటి వడ్లు కొనుగోలు కానీ, మొక్కల కొనుగోలు కానీ, సన్నపు వడ్లు పండించేటోడికి 500 రూపాయలు మద్దతు ఇచ్చే కార్యక్రమంలో ఇప్పుడే కర్తాపూర్ మండలంలో తాండ్రల సమయ రైతులు ఒకరిద్దరికి రాలేదని చెప్పంటే ఏవో గారితో ఆ వివరాలకు తీసుకునే క్రమంలో అంటే రైతులకు సకాలంలో సేవలు అందించాలని చెప్పిన ఒక లక్ష్యం ఆనాడు కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలోనే, ఈ రోజు కూడా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ, రైతులకు ఈరోజు పండించే పంటలకు మద్దతు ధరనే కాకుండా రైతులకు ఉపయోగపడేటువంటి సాగునీటిని అందించేటువంటి కార్యక్రమం కానీ, రైతులు పంటలు పండించుకునే క్రమంలో కరెంటుపై ఆధారపడి వ్యవసాయ బావులు బోర్ల ద్వారా చేసుకునే వారికి నాణ్యమైన కరెంటును ఇవ్వడానికి కోసం కానీ ఏర్పాట్లు చేయడంలో ఈ ప్రాంతంలో మీ కళ్ళ ముందు జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్నారు. అదేవిధంగా సిరికొండలో కూడా లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి 33/11 సబ్సిడీ 2 కూడా మంజూరు చేసుకున్నాం. రాబో రోజుల్లో ఈ మండలంలో కరెంటు డిమాండ్ పెరగబోతా ఉంది. ఈ ప్రాంతంలోనే ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పని ఇక్కడ ఉన్న 132/33 సబ్స్టేషన్ను అప్గ్రేడ్ చేసుకుని 220 సబ్స్టేషన్ మనం మార్చుకుంటున్నాం. పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 220 సబ్స్టేషన్స్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే దుర్షేట్లో ఒకటి ఉంది, పెద్దూరులో ఒకటి ఉంది, కోనాపూర్ పెంబట్టకడ ఒకటి ఉంది. మళ్ళీ రాబోతున్న ఉమ్మడి జిల్లాలో ఎక్కడంటే అది మన నియోజకవర్గం కత్లాపూర్లో 220. భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేయాలని చెప్పని ఈ విధంగా నాణ్యమైన కరెంట్ అందజేయడం కోసం కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా విద్యుత్ పరంగా గతంలో ఎవరైనా ఓ 2 పోల్లు కావాలంటే 20,000, 25,000
డీడీ కడతా తప్ప ఇచ్చే పరిస్థితి లేకుండా. కానీ నెల 15 రోజులు అవుతుంది. ఈరోజు రైతులకు సంబంధించి కానీ గృహ నిర్మాణం సంబంధించి కానీ ఎవరైనా ఇల్లు నిర్మాణం చేసుకుందాం అంటే కిలోమీటర్ లోపల కరెంటుకు సంబంధించి కావాలన్నప్పుడు గ్రామ పంచాయతీ అనుమతి ఉంటే ఆ కిలోమీటర్ పరిధిలో 8 పోల్ పడ్డా 10 పోల్ పడ్డా ఈరోజు ప్రభుత్వమే భరించి సుమారు 1700 రూపాయలు కడితే ఈరోజు వారికి కరెంటు పోల్లతో సహా కరెంటు కనెక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేసిన సందర్భం. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకొచ్చే సాగునీటి ప్రాజెక్టులలో కలిగొండ సూరం ప్రాజెక్టు కూడా చేర్చి ప్రియారిటీ ప్రాజెక్టు కింద చేర్చి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి ఈరోజు రైతులకు ఏదైతే కుడికాలు ఎడకాలు పోతున్న వారికి నిర్వాసిత డబ్బు ఇవ్వాలని చెప్పని ఆదేశాలు ఇచ్చిన క్రమంలో ఇంచుమించు ఇప్పటికీ 45,50,00,000 రూపాయలు జైత్యాల కలెక్టర్ గారి ఖాతాలోకి రావడం, అక్కడి నుంచి ఆర్డీఓ కోర్టుల ఖాతాలోకి మళ్ళడం, అక్కడి నుంచి ఎవరైతే రైతులు కోల్పోతున్న భూములకు కూడా ఎడమ కాలుకు సంబంధించి భవిష్యత్ ఇక్కడి వరకు కూడా 35 కోట్ల రూపాయలు వారి వారి ఖాతాలోకి వేయడం జరిగింది. ఈరోజు పనులు ప్రారంభం చేయడానికి సిద్ధమవుతున్న వేళ ఏదైతే పొలాలు వేసుకున్నారో దాన్ని చెడగొట్టడం బాగుండదు కాబట్టి ఈ పొలాలు అయిపోయిన తర్వాత పనులు చాలు చేయమని చెప్పని ఎడమ కాలుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టర్ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఎడమ కాలు కూడా మొదలుపెట్టేటువంటి సందర్భం. కుడి కాలువ ఈరోజు కలిగొట్టు నుంచి అంబారిపేట మణిగూడెం వరకు కూడా పోయేటువంటి కాలువకు సంబంధించి కూడా ఇప్పటి వరకు అంబారిపేట రైతులకు ఇప్పుడు తాండ్రాల రైతులకు ఏదో డబ్బులు ఇస్తున్నట్టు, తర్వాత గంభీర్పూర్, తర్వాత మణిగూడెం వరకు కూడా ఇచ్చిన తర్వాత ఆ కాలువ పనులు కూడా స్టార్ట్ చేసి ఒక సంవత్సరం లోపల కలిగొట్ట సూరం ప్రాజెక్టు ద్వారా ప్రాంతంలో చెరువులన్నీ కూడా నింపాలని ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ సంకల్పంతో ముందుకు పోతుంది. కళ్ళండా చూస్తున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి గారు అడుగుతూ ఉంటారు ఏం జరుగుతుంది కలిగొట్ట సూరం ప్రాజెక్టులో అని చెప్పండి. ఏం జరుగుతుంది రాజన్న ఆలయంలో అభివృద్ధి ఎప్పటి వరకు పూర్తవుతుందని చెప్పని, ఎందుకంటే వారి ప్రాంతంతో మమేకమై పాదయాత్రలు మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చిన సందర్భాన్ని ఈరోజు వారు పదే గుర్తు చేస్తున్న సందర్భంలో నిధులు మన ప్రాంతానికి వెచ్చించడంలో ఈరోజు వారు చేసినటువంటి సహకారాన్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. వారు వచ్చినప్పుడు ఇక్కడ మోహన్ రెడ్డి ఉన్నాడు లేడు అందరూ అంటారు కలిగొట్ట సూరం ప్రాజెక్టు కానీ ఎవరు పట్టించుకోవట్లేదంటే మీ వచ్చిన తర్వాత శ్రీ నాయకత్వం చేపిస్తామని వారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. రేపటి రోజు ఈరోజు 9:30 ఉదయం 9:30 కలిగొట్ట సూరం ప్రాజెక్టులో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 10 రోజుల క్రితం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు బొమ్మన రైతులు ఎక్కువ మొత్తంలో ఏదో 10:30 వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు చూసి ఆనందపడ్డరు, సంబరపడ్డరు. రైతు సోదరుని మీ ఊహించలేమని చెప్పాడు మాట చెప్పారు. ఈరోజు ఇక్కడ అనేక గ్రామాల రైతులు ఉన్నారు, అనేక గ్రామాల ప్రతినిధులు మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రేపు ఉదయం 9:30 నేను అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నా. మీరు కూడా రండి, ఆ కలిగొట్ట సూరం ప్రాజెక్టు అభివృద్ధి పనులు తీరుతెన్ను చూడండి. నేను అధికారులతో మీటింగ్లో పాల్గొన్న గద్ద అంటే మీతో దూరంగా ఉంటే తప్ప మిగతా సమయంలో మనందరం కూడా కలిసి ఈరోజు ఆ సూరమ్మ ప్రాజెక్టును చూద్దాం, అధికారులకు సూచనలు చేద్దాం. రైతుల తరఫున ఈ సీజన్లో పూర్తి అని చెప్పిన ఒత్తిడి చేయడానికి కోసం మీరు ఉదయం 9:30కే కలిగొట్ట సూరమ్మ ప్రాజెక్టు రావాల్సిందిగా ఇదే ఆహ్వానంగా నెలకు 3 లేదా 4 మీటింగ్లు అక్కడ చేయాలనుకున్నాం. ఈ వర్షాకాలం అయ్యే లోపల ప్రతి వారం అక్కడికి వెళ్ళాలి, అక్కడే ఉండాలని చెప్పి నేను తీసుకున్నా. నా షెడ్యూల్ మీరు చూస్తుంటారు. ఆ షెడ్యూల్ ప్రకారం కలిగొట్ట సూరమ్మ ప్రాజెక్టు సందర్శన మీటింగ్ అంటే ఇదే ఆహ్వానం. ప్రతిసారి మిమ్మల్ని రావాల్సింది. మీరు వచ్చినప్పుడు మీతో పాటు ఆ ఊళ్ళో 10 మంది రైతులు తీసుకోవాలి. ఆ 10 మంది రైతులు కళ్ళెంటర్ చూస్తే మా కోసం జరుగుతున్న అభివృద్ధి ఏందనేది చూస్తారు. లేదంటే టీ కొట్టు దగ్గర, గ్రామ పంచాయతీ దగ్గర పోంగా రాంగా ఏం పనులు జరుగుతూనే ఉంటాయి. కొంచెం లోపలికి పోయి చూస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది. వేల ట్రిప్పుల ఇసుకను ఈరోజు అక్కడ కుప్పలు పోసి పనులు జరుగుతూ ఉంది. మీరు ఒకసారి లోపలికి వస్తే మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్ మా కోసం ఏం చేస్తుంది మీకు అర్థమవుతుంది. కాబట్టి రేపు ఉదయం 9:30 ఆ తర్వాత మళ్ళీ ఇంకో డేట్ కూడా మీకు రేపే చెప్తా. ఈరోజు కత్లాపూర్ మండలమే కాకుండా భీమారం, అదేవిధంగా మేడిపల్లి మండల రైతులు కూడా తెప్పించే ప్రయత్నం చేయాలి. నరేష్ రెడ్డి ఇక్కడికి వచ్చారు కాబట్టి వీలైతే వారిని కూడా ఊరు 10 మంది రమ్మని చెప్పిన ప్రయత్నం చేస్తే వచ్చిన వాళ్ళందరూ పొద్దున పూట ఎండాకాలం కాబట్టి ఇంత నాశనంలో భోజనం పెట్టుకున్న ఇబ్బంది లేదు. అంటే రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయడానికి కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపెడుతున్నమాట ఈ సందర్భంగా మీ అందరూ కూడా చెప్తూ, వరద కాలువ ఆ రోజుల్లో రోడ్డు మీద రైతులు ఎక్కితే తప్ప నీళ్ళు రాలి. ఇప్పుడు 3వసారి నీళ్ళు వచ్చినాయి లేవు. 3వసారి రివర్స్ పంపు ఎక్కిందా లేదా? ఎవరైనా రోడ్డు ఎక్కిరా మీరు? అంటే రైతు బిడ్డగా మీ బిడ్డగా ఈ ప్రాంతంలో సమస్యలు క్షుణ్ణంగా తెలిసిన వాడుగా సందర్భం రాగానే నీళ్ళని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అంటే ఒకటి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. సందర్భోచితంగా పనిచేసే నాయకత్వం కావాలన్నా ఎన్నికలప్పుడు వచ్చే వారు నాకు కావాలని చెప్పని కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్నికలున్నా లేకున్నా ఏ విధంగా గతం నుంచి మీ మధ్యలో ఉన్నాం.
అధికారం రాకంటే ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా మీతో అలానే ఉన్నా అలా ఉంటా, రేపు కూడా ఇట్లనే ఉంటే ఇబ్బంది లేదని మాట ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు మీ మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకొని మరి ఈరోజు నాకు చెప్పిందే 3 రోజుల కింద మార్కెట్ కమిటీ చైర్మన్ ఆలస్యమైంది అంటుండు. ఆలస్యమైందంటే ఆయనే కారణం అని 10 రోజుల ముందు చెప్పాలి నాకైతే 3 రోజుల క్రితమే. అంతేనా? ఎప్పుడొచ్చినా సర్పంచ్ మార్కెట్ కమిటీ ఎప్పుడొచ్చినా? ఇవాళ ఏం వారం? 3 రోజుల ముందు నేను పెళ్లికి వచ్చి అది అక్షంతలు వేసడానికి పోతున్నా. ఈ చెవులు ఆ చెవులు మొక్కలు కొనుగోలు కేంద్రం రావాలి, బాగుంటుంది అని ఇటు ఊరు అటు ఊరు చెవుల చెప్తా ఉంటారు. ఓ ఇక్కడ అవసరం ఉన్నట్టు మొక్కల కొనుగోలు కేంద్రం అనుకున్న అక్షంతలు వేసిన దిగచ్చి వ్యవసాయ శాఖ మార్చులు మీ అందరూ పెట్టి తుమ్మలేశ్వరరావు ఫోన్ చేసిన. వస్తూ రుద్రంగిలో కూడా మా మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కడికి పోతే బాగుండన్నాడు. వారు నువ్వు ఒకటే కోరుకోమన్నాడు. అంటే నేమన్నా ఈ జిల్లాలో ఒకటి ఆ జిల్లాలో ఒకటి అని చెప్పి అనగానే వీముగంటే కట్లపురన్న మంజూరు ఇచ్చేది. మంజూరు ఇచ్చినాక ఏమన్నా మీరు పనులు స్టార్ట్ చేసుకోండి, మొక్కల కొనుగోలు కేంద్రం ఆరంభించుకోమన్నా. అలాగే లేలే మీరే సమయం అంటే మరి నేను రేపు ఆదిలాబాద్ పోతున్నా. మొన్నటి ముచ్చట నిన్న ఆదిలాబాద్ బాధ్యత వచ్చింది నాకు. అక్కడ బౌద్ధ చేసేది ఏంటంటే ఈ ఏసంగి మొక్కలు ఎకరాకు 30 నుంచి 35 క్వింటాలు వెళ్తాయి. కాకపోతే మనకు ఒక ప్రభుత్వం నుంచి 23 క్వింటాలే ఉన్నాయి కొనుగోలు చేయడానికి. అయితే దాన్ని కొంచెం దృష్టిలో ఉంచుకొని మీరు పైకి తెలపాలని కోరుచున్నాము. ఇంకోటి మిగతా ఏంటంటే ఈ రైతుల పక్షాన మన ప్రభుత్వం అంటే రైతుల పక్షపాతి. ఏదైనా తొందరపడద్దు, కొంచెం లేట్ అయినా కానీ రైతుల గురించి ఆలోచిస్తుంది. ఎందుకంటే తొందరపడతారు కొందరు, ఇంకా కాలేవు అంటారు. కానీ కొంచెం లేట్ అయినా కొంచెం ఓపిక పడితే మనకు వస్తాయి. మొన్నటికి మొన్న వర్షాకాలం మొక్కలు కొనుగోలైన తర్వాత మళ్ళీ మాకు డబ్బులు వల్లే పడుతూనే ఉన్నాయి. కొంచెం సర్వేర్ ప్రాబ్లం వలన కొంచెం ప్రాబ్లం అయింది. అయినా మళ్ళీ డిఎం గారికి కాల్ చేసి మాట్లాడితే వాళ్ళు కూడా పై ఆఫీసర్కు మాట్లాడారు. అవి అన్నీ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు కూడా తొందరపడే అవసరం లేదు. మనం మొక్కలు అమ్మిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రభుత్వానికి ఇస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అయినా వస్తాయి. తొందరపడద్దు రైతులు. ఇంకో విషయం ఇలా సీఎం అని చెప్పి మన వేముల నియోజకానికి 10 సంవత్సరాలలో చేసుకొని 2-3 సంవత్సరాలలో చేసుకోవడం పెద్దలు ఎమ్మెల్యే గారు ఆశీర్వాద గారు గెలవడం మన అదృష్టంగా చెప్పవచ్చు. ఏ రోడ్డు ఏ ఊరుకు పోయినా సీసీ రోడ్లు ఏ క్షణంలో కొత్త సర్పంచులు గెలిచిన తర్వాత కూడా మా ఊళ్ళో ఈ ప్రాబ్లం ఉంది అనగానే తక్షణమే స్పందించి ఆ ఊరికి నిధులు మంజూరు చేయడం. పెద్ద గ్రామాలు కానీ చిన్న గ్రామాలు కానీ ఏ గ్రామానికి ఏ విధమైన అవసరాలు ఉన్నాయో క్షణాలలో రోజులలోనే మనకు శాంక్షన్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసీలో అయితే ఏ అర్ధరాత్రి పోయినా కానీ నీకు సెక్రటరీకి తీసుకెళ్ళి అక్కడ సంతకం చేయించి లక్షలు ఎల్ఓసీలు ఇప్పిస్తూ ఈరోజు మన మండలానికి వచ్చిన ఒక నెల అంటే 31 లక్షల చిల్లర మండలానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినాయి. అంటే ఎంత ఘనత చెప్పుకోవాలంటే మనకు ఇంతకుముందు ఎప్పుడో ఎంత చెక్కుల అనేది ఇన్ని లక్షల రూపంలో మనకు రాకపోయేది. పోయినాయి అనుకునే పైసలు హాస్పిటల్లో పెట్టినా పోయినాయి అనుకునే పైసలు 35-40% వచ్చే అవకాశం. అలాగే ప్రజలలో కూడా తప్పదు ఆల్సిన గారిని. ఎందుకంటే మన రైతు బాంధవుడు అపర భగీరథుడు. ఎందుకంటే 42,000 ఎకరాలకు సాగునీరు అందించే కతలాపూర్, మేడిపల్లి, భీమారం 3 మండలాలకు ప్రాజెక్టు అయినటువంటి కలిగోడ సూరమ్మ ప్రాజెక్టును సాధించి దాని పనులు కూడా మొన్ననే 22వ తారీఖున మనందరికీ రైతు వర్గానికి చూపెట్టి ఆ యొక్క పనుల ప్రగతిని చూపెట్టేటువంటి గొప్ప మహానాయకుడు. 42,000 ఎకరాలకు సాగునీరు అందించిన గొప్ప నాయకుడు మన ఆల్సిన చెప్పక తప్పదు రైతులకు. అదేవిధంగా ఈ యొక్క 42,000 ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా కుడి ఎడమ కాలువలకు కూడా పనులు ప్రారంభించి చెక్కులు కూడా వారికి నష్టపరిహారం కూడా ఇప్పించిన తన ముందుండి నడిపిస్తుండు. అదేవిధంగా మన కత్లాపూర్ తాను ముందుండి తన సమస్య రైతులు ముఖ్యంగా మీకు రైతు భరోసా ఆల్రెడీ అందరి రైతులకు చేయడం అయింది. ఒకే స్టేట్మెంట్లో 9,000 కోట్లు దాదాపు అందరి రైతులకు ఇవ్వడం జరిగింది. రేవంత్ అన్న పరిపాలనలో సీనన్న నాయకత్వంలో ఒకే ఒక క్షణంలో రైతు భరోసా కానీ చనిపోయిన రైతులకు 5 లక్షలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి కమిషన్ లేకుండా. ఇంతకుముందు తెలుసు మీరు ఏ ప్రభుత్వంలో ఉన్నారో ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మన అన్న సమస్య ఉంది హాస్పిటల్లో అంటే ఎల్ఓసి ఇప్పించడానికి కూడా కమిషన్లు తీసుకున్న సందర్భం ఉన్నది.
కానీ అన్నగారు ఇప్పుడు మన మండలం కానీ మన నియోజకవర్గంలో అత్యధికంగా ఎల్ఓసీలు మొత్తం ఇక్కడ ఇప్పుడైతే జరుగుతుంది. అది కాకుండా అన్న ఇట్లా యూరియా సమస్య ఉందంటే వెంటనే స్పందించి మార్క్పాయింట్ నుంచి యూరియా కానీ విత్తనాలు కానీ జీలుగులు కానీ అన్నగారు తక్షణమే స్పందించి మాకు అందుబాటులోకి తేవడం జరుగుతుంది. అది కాకుండా ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఇప్పుడు నేను ఒక రైతునే, అందరం వరికి పోతున్నాము. వరి కాకుండా మన ఏరియాలో ఆయిల్ ఫామ్ కానీ హార్టికల్చర్ స్కీమ్ను ఇప్పుడు సంధించడానికి ఇప్పుడు అన్నగారు కానీ ఇప్పుడు వ్యవసాయ శాఖ నుంచి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కూరగాయలు కానీ ఆయిల్ ఫామ్ కానీ, ఎందుకంటే ప్రతి వరి 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 వేసుకుంటూ పోతే ఏమవుతుందంటే వరికి దిగుబడి తగ్గుతుంది, ప్లస్ మనకు ఆదాయం కూడా ఉండలేదు. మనం కూడా హార్టికల్చర్ కన్వర్ట్ అవుతాం. కూరగాయ తోటలు కానీ ఆయిల్ ఫామ్ కానీ మామిడి తోటలు కానీ బొప్పాయి కానీ ఇలా హార్టికల్చర్కు కన్వర్ట్ కావడానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు ఉన్నాయి, సెంట్రల్ నుంచి కూడా స్కీమ్లు ఉన్నాయి. అన్నగారు ఇప్పుడు మొన్న కూడా మేము మాట్లాడడం జరిగింది. అన్న మేము తోటలు బాగా ఇబ్బంది అవుతుందంటే 10 సంవత్సరాల నుంచి మనకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు మన పోయిన సంవత్సరం నుంచే డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ కూడా చిన్న సన్నకారు రైతులకు 90% మన ప్రజాపాలనలో అన్నగారి ఆధ్వర్యంలో రేవంత్ అన్న హయాంలో ఈ మొత్తం ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ 90 నుంచి 100 డోసుల వరకు మీకు డ్రిప్ ఇరిగేషన్ కానీ తోటలకు ఇవ్వడం జరుగుతుంది 90% సబ్సిడీ మీద. మండల మేడం యోగిత మేడం కానీ లేకుంటే హార్టికల్చర్ కానీ మీరు సంప్రదించవచ్చు. ఎందుకంటే ఈ వరి 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 వేసుకుంటే మొగి పురుగుతోని తెగులతోని మనం కూడా బాగా లాస్ అవుతున్నాం. ఇది ప్రజాపాలన ప్రజల కొరకే ఉన్నది. మన రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్న చూసుకుంటారు. మా దృష్టికి తీసుకొస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. ఏదైనా సమస్య ఉన్నా కూడా మేము తొందరగా సాల్వ్ చేసి వాళ్ళకు ఇబ్బంది లేకుండా చేస్తాం. థ్యాంక్ యూ అండి. రాముల్ అంజయ్య, నరేట్ల నరసవ, ముసుగు భూమారెడ్డి, కమల, నెక్స్ట్ పెగ్గేర్ల గ్రామం, పాలేపు అంజవ, బేరుకూరి భూదవ్వ, రిక్కల నడిపి రాజరెడ్డి, మట్కం గంగు,